డాక్టర్ చిన్నమైల్ అంజిరెడ్డి గారు ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ మద్దతు కోరుతున్నారు. తెలంగాణలో ఐఏఎస్ ఐపీఎస్లకు సీఎంకు మధ్య యుద్ధం జరుగుతోందా? సీఎం రేవంత్ రెడ్డి ఏకంగా ఓపెన్ మీటింగ్లో ఐఏఎస్లను ఐపీఎస్లను టార్గెట్ చేస్తూ విమర్శలు చేయటం సంచలనం రేపింది. అసలు ఏసీ రూముల్లో నుంచి బయటకు వెళ్ళడానికి హెసిటేట్ చేస్తున్నారు ఆఫీసర్లు. మరి నాకు తెలియదు, మరి ఏసీ అనేది ఏమన్నా జబ్బేమో. ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు అంటే ఒక ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ డిస్ట్రిక్ట్స్ను హోల్డ్ చేసినప్పుడు వచ్చిన ఎక్స్పీరియన్సే రిచ్ ఎక్స్పీరియన్స్. ఆ తర్వాత మొత్తం ఒకరి తర్వాత ఒకరు పంపించే మనం ఫైళ్ళు చూడడమే తప్ప సెక్రటరీ లెవెల్కి వచ్చారంటే, సెక్రటేరియట్ లెవెల్కి వచ్చారంటే దే డోంట్ గెట్ టు ఛాన్స్ టు ఇంటరాక్ట్ ఏ కామన్ మ్యాన్ ఆర్ ఎనీ అదర్ పర్సన్. ఓ ముఖ్యమంత్రి తనతో పనిచేసే ఐపీఎస్లను ఐఏఎస్లను ఇలా ఓపెన్గా విమర్శించడం తెలుగు రాష్ట్రాల చరిత్రలోనే మొట్టమొదటిసారి. క్లోజ్ డోర్ మీటింగ్స్లో ఐఏఎస్ల పర్ఫార్మెన్స్పై కామెంట్స్ చేయవచ్చు, వాళ్ళని ట్రాన్స్ఫర్లు చేయవచ్చు, వార్నింగ్ ఇవ్వవచ్చు. కానీ ఇలా ఓపెన్ మీటింగ్లో ఐఏఎస్లపై విమర్శలు చేయటం ఆశ్చర్యం కలిగిస్తోంది. దీంతో ముఖ్యమంత్రికి ఉన్నతాధికారులకి మధ్య ఎక్కడో సమన్వయ లోపం ఉందనే విషయం బయటపడిపోయింది. ముఖ్యమంత్రి ఓపెన్గా విమర్శలు చేయడంతో ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా బహిరంగంగానే మాట్లాడేస్తున్నారు. రేవంత్ కుటుంబ సభ్యులు, మిత్రులు తమకు నేరుగా ఆదేశాలు ఇస్తున్నారని, వాటిని అమలు చేయకపోవటం వల్లనే సీఎం ఇలా ఇండైరెక్ట్గా విరుచుకుపడుతున్నారని ఆరోపిస్తున్నారు బ్యూరోక్రాట్స్. సీఎంకు సన్నిహితంగా ఉండే ఉదయ్ సింహారెడ్డి, ఫహీం అనే రాజ్యాంగేతర శక్తులు, మరికొందరు వ్యక్తులు సెక్రటేరియట్లో సీఎంఓలో అధికారులను నేరుగా ఆదేశించడంపై బ్యూరోక్రాట్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వంలో సమాంతరంగా ఓ రహస్య వ్యవస్థ నడుస్తోందని, ఏ ఫైల్పై సంతకం చేయాలో, ఏ ఫైల్ ముందుకు తీసుకురావాలో, దేన్ని తొక్కి పెట్టాలో కొందరు ప్రైవేట్ వ్యక్తులు నిర్ణయిస్తున్నారని ఐఏఎస్లు ఐపీఎస్లు ఓపెన్గానే మాట్లాడేసుకుంటున్నారు. అంతేకాదు ఈ ప్రైవేట్ వ్యక్తులు అధికారులను బెదిరిస్తున్నారని కూడా ఆరోపణలు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితి ఎన్నడూ చూడలేదని ఐఏఎస్లు ఐపీఎస్లు వాపోతున్నారు. ఇదంతా నాణానికి ఓవైపు. సాక్షాత్తు ముఖ్యమంత్రి నేను ఒక్క తప్పు ఏమంటే ఐఏఎస్ ఆఫీసర్లు 4 తప్పులు చేస్తారట. అంటే ముఖ్యమంత్రి తప్పు ఏమని చెప్పినట్టే కదా. నేను ఒక్క తప్పు ఏమంటే నాకు చేయరా? మరి నువ్వు ఒక్కడేమంటే నేను ఒక్కడికి తప్పు చేస్తారు. వాళ్ళ కోసం వాళ్ళు తప్పులు చేసుకోదాలు చేసినాక ఏమైంది? ఇవాళ నువ్వు ముఖ్యమంత్రికి అట్లా ఉన్నది కాబట్టి ఇవాళ మీ మంత్రులు ఏం చేసారు? ఓపెన్గా సకుటుంబ సమేతంగా దుకాణాలు తెరిచారు. ఇక 15% కమిషన్ తీసుకుంటున్నారు. ఇలా బిల్లు పేమెంట్స్ జరుగుతున్నాయి. పూర్తిగా మంత్రులంతా చాలామంది మంత్రులు అవినీతికి తెరలేపారు ఇవాళ. కాబట్టి రాష్ట్ర ఇలా ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యల తర్వాత ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందా ఊడుతుందా అని డౌట్ ఇవాళ ప్రజల్లో కూడా వచ్చింది. ఇవాళ మరోవైపు ఐఏఎస్లు ఐపీఎస్ల అవినీతి కుప్పలు తెప్పలుగా బయటపడుతోంది. అమయ్ కుమార్ లాంటి ఐఏఎస్ అధికారి చేసిన ఆగడాలు, భూదందాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అలాగే హరీష్ అనే ఐఏఎస్ అధికారి కూడా భూములకు సంబంధించి చాలా లావాదేవీలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు అదే అధికారిని రెవెన్యూ మంత్రి పొంగులేటి తిరిగి తన దగ్గరే పెట్టుకున్నారు. అమయ్ కుమార్, హరీష్లు ఇద్దరు కేసీఆర్ హయాంలో అప్పటి ప్రభుత్వ పెద్దల సహకారంతో భయంకరమైన అవినీతికి పాల్పడ్డారు అనేది ఆరోపణ. కానీ ఇప్పటికీ వాళ్ళ హవా నడుస్తుందనేటువంటిది కూడా ఇప్పుడు ఓపెన్ టాక్. ఇక నవీన్ మిట్టల్ వంటి అధికారిపై అన్ని ఆరోపణలు కాదు, వీళ్ళందరూ కేసీఆర్ హయాంలోనూ చక్రం తిప్పారు. ఇప్పుడు అదే హవా కొనసాగిస్తున్నారు. అయితే వీళ్ళ అందరితో అవసరాలు ఉండడంతో వాళ్ళని స్థానచలనం చేయకుండా కొనసాగిస్తున్నారనేటువంటి గుసగుసలు బాగా వినిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి సర్కార్ అధికారంలోకి వచ్చి ఏడాది దాటింది. గత ప్రభుత్వంలో బీహారీ ఐఏఎస్లే ప్రభుత్వాన్ని నడిపించారని పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి. రేవంత్ అనేక సార్లు ఐఏఎస్ల బదిలీలు కూడా చేశారు. కానీ 14 నెలల తర్వాత కూడా కొద్ది మంది సీనియర్ ఐఏఎస్లను కదపలేకపోయారు. రేవంత్ రెడ్డి సర్కార్లో ఐఏఎస్లకు ప్రాధాన్యం పెరుగుతోందని అందరూ భావించారు. కేసీఆర్ లూప్ లైన్లో ఉంచిన వారికి రేవంత్ పెద్దపీట వేస్తారని బ్యూరోక్రాట్స్ భావించారు. కానీ కాంగ్రెస్ సర్కార్లో కూడా ఇంకా పాత వాళ్లే పెత్తనం చెలాయించడాన్ని మిగిలిన వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. 1991 బ్యాచ్ ఐఏఎస్ రామకృష్ణారావు ప్రస్తుతం తెలంగాణ సర్కార్లో ఆర్థిక ప్రణాళిక శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. కేసీఆర్ సర్కార్లోనూ చక్రం తిప్పారు ఈయన. కేసీఆర్ చేసిన అనేక ఆర్థిక చెల్లింపులకు ఈయనే సాక్షి. ప్రస్తుత సర్కార్లో కూడా ఆర్థిక శాఖ స్పెషల్ సిఎస్గా రామకృష్ణనే కొనసాగుతున్నారు. ఇప్పటికీ ఆయన్ని కదిలించలేకపోయింది రేవంత్ సర్కార్. 1992 బ్యాచ్కు చెందిన ఐఏఎస్ జయేష్ రంజన్, కేటీఆర్కి అత్యంత సన్నిహితులైన జయేష్
తెలంగాణలో 10 ఏళ్ల నుంచి పరిశ్రమలు ఐటీ శాఖ ముఖ్య ప్రత్యేక కార్యదర్శిగా పనిచేశారు. జయేష్కు 2027 సెప్టెంబర్ వరకు సర్వీస్ ఉంది. కేసీఆర్ సర్కార్లో ఆయనపై అనేక ఆరోపణలు ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జయేష్ను మారుస్తారని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పటి వరకు జరిగిన బదిలీల్లో ఆయన పేరే లేదు. స్పెషల్ సిఎస్ హోదాలో ఉన్న జయేష్ తనకున్న ఢిల్లీ సంబంధాలతో ఏఐసిసి అగ్రనేతలను ప్రసన్నం చేసుకుని పదవీ విరమణ చేసేలోపు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవిని చేపట్టాలనే ప్రయత్నాలు చేస్తున్నారు. 2002 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన రఘునందన్ రావు కూడా అదే పదవిలో కొనసాగుతున్నారు. ఆగస్టు 2021 నుంచి వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఆయనే కొనసాగుతున్నారు. గత సర్కార్లో రఘునందన్ రావు హయాంలోనే రైతు బంధు, రైతు బీమా, ఇతర వ్యవసాయ అనుబంధ రంగాల్లో అవినీతి అక్రమాలు చోటు చేసుకున్నాయని పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి. అలాగే ఫర్టిలైజర్ కంపెనీలు, సీడ్స్ కంపెనీలు సర్టిఫికేషన్ కోసం కోట్ల రూపాయల ముడుపులు చెల్లించాయని ఆరోపణలు వచ్చాయి. అయినా రఘునందన్ రావు నిరాటంకంగా కొనసాగుతున్నారు. ఇక 1996 బ్యాచ్కు చెందిన అధికారి నవీన్ మిట్టల్ ఆది నుంచి అనేక వివాదాల్లో నవీన్ మిట్టల్ పేరు మారుమ్రోగిపోయింది. గత ప్రభుత్వం ఎన్నికలకు ఏడాదిన్నర ముందు ఆయన్ను రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమించింది. ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్లో కూడా ఆయన అదే పదవిలో కొనసాగుతున్నారు. ఎన్నికల సమయంలో కేంద్ర ఎన్నికల కమిషన్కు కూడా నవీన్ మిట్టల్పై ప్రతిపక్షాలు ఫిర్యాదు చేశాయి. ఆయనకు సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాతో సన్నిహిత సంబంధాలు ఉండటంతో కాంగ్రెస్ సర్కార్లో కూడా ఆయన్ను ఆ పోస్టు నుంచి ట్రాన్స్ఫర్ చేసే అవకాశాలు లేవు. 1998 బ్యాచ్ ఐఏఎస్ అధికారి సందీప్ కుమార్ సుల్తానియా కేసీఆర్, రేవంత్ 2 సర్కార్లోనూ కీలకంగా ఉన్నారు. 1999 బ్యాచ్కు చెందిన వి శేషాద్రి ధరణి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం భూభారతి కూడా ఆయనే చేశారు. 1996 బ్యాచ్కు చెందిన ఐఏఎస్ అధికారి దానకిషోర్ గతంలో జిహెచ్ఎంసి జలమండలి కమిషనర్గా పనిచేసిన ఆయన మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా వ్యవహరిస్తున్నారు. ఐఏఎస్ ఆఫీసర్ అయితే, ఐపీఎస్ ఆఫీసర్ అయితే 30 నుంచి 35 సంవత్సరాల సర్వీస్ ఉంటుందండి. రాజకీయ పార్టీ 5 ఏళ్ళు మాత్రమే అధికారం నడుపుతుంది, ప్రజల ఆశీర్వాదం ఉంటే. చంద్రబాబు నాయుడు చూసిండ్రు, వాళ్ళు రాజశేఖర్ గారిని చూసిండ్రు, వాళ్ళు రోషయ్య గారిని చూసిండ్రు, కిరణ్ కుమార్ గారిని చూసిండ్రు, ఇప్పుడు మొన్నటిదాకా కేసీఆర్ చూసిండ్రు, రేవంత్ రెడ్డి చూస్తారు. యథా రాజా తదా ప్రజ. నువ్వు చక్కగా ఉంటే, నువ్వు పనివంతునివైతే, నువ్వు శుద్ధపూసలాగా ఉంటే వాళ్ళు కూడా పనిమంతుల్లాగా పనిచేస్తారు, శుద్ధపూసలాగా ఉంటారు. కానీ నువ్వు మాత్రం శుద్ధపూసలాగా లేకుంటే రేవంత్ కు అడ్మినిస్ట్రేషన్ పై పట్టు లేకపోవడంతో కొందరు ఐఏఎస్లు, ఐపీఎస్లు ఆడిందే ఆట పాడిందే పాటగా నడుస్తోంది. కేసీఆర్ హయాంలో చక్రం తిప్పిన బ్యూరోక్రాట్లై ఇప్పుడు సర్కార్లో చెలరేగిపోతున్నారు. వీళ్లకు అన్ని ఆనుపానులు తెలియటంతో తాము అనుకున్న పనులు పూర్తి చేసుకోవాలంటే వీళ్లని కొనసాగించాలి అని సీఎం చుట్టూ ఉన్న బృందం భావించడంతో పాత అధికారులే ఇప్పుడు కొనసాగుతున్నారు. దీంతో మిగిలిన వాళ్ళు రగిలిపోతున్నారు. రేవంత్ వద్ద నిజాయితీ గల అధికారి, అడ్మినిస్ట్రేషన్ పై పట్టున్నటువంటి ఆఫీసర్ ఒక్కరు కూడా లేరనే కామెంట్లు ఓపెన్ గానే వినిపిస్తున్నాయి. సర్కార్ ఏర్పడి ఏడాది దాటినా పాలనపై పట్టు రాకపోవటానికి ముఖ్యమంత్రికి, ఐఏఎస్లకి మధ్య సమన్వయం లేకపోవటమే ప్రధాన కారణం.